నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు అడ్వకేట్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అండి, నందూస్ వరల్డ్ అనే యూట్యూబర్ నందు, ఆవిడ చేసినటువంటి ఆవిడ కానీ హస్బెండ్ కానీ కలిసి చేసినటువంటి అది స్కామా, మరి నిజంగానే స్కామ్ చేశారా అనేది చాలా ప్రశ్నార్థకంగానే ఉంది. కొన్ని కోట్లనే చెప్తున్నారు. మరి అక్కడ జాబ్ ఇప్పిస్తాము అని చెప్పి ఇక్కడ వాళ్ళ దగ్గర లక్షలు, ఒక్కొక్క పర్సన్ దగ్గర 20 lakhs తీసుకున్నారని కూడా చెప్తున్నారు. మీకు ఆఫీస్ లండన్లో కూడా మీకు ఆఫీస్ ఉంది, దుబాయ్లో ఉంది, అమెరికాలో కూడా ఉంది. అయితే లండన్లో మీకు ఉంది కాబట్టి అక్కడున్న లాస్ ప్రకారం ఎట్లా ఉంటుందండి అక్కడ? అంటే ఇక్కడ మరి ఆల్రెడీ డబ్బులు పే చేసేసిన వాళ్ళకి మరి న్యాయం జరుగుతుందా? అసలు దీన్ని స్కామ్ కింద చూడొచ్చా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అండి? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు అక్కడ స్కామ్ జరిగిందా లేదా అనేది అయితే నాకైతే ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే నేనైనా కూడా సోషల్ మీడియా చూడాలి కాబట్టి, సోషల్ మీడియా నుంచి తెలుసుకున్నదే కాబట్టి. ఇప్పుడు వీళ్ళేమో స్కామ్ జరిగిందని చాలామంది చెప్తారు, వాళ్ళేమో అసలు స్కామే చేయలేదు, మాకు సంబంధం లేదు వాళ్ళు చెప్తారు. కుట్ర చేస్తున్నారు కొంతమంది అని వీళ్ళు చెప్తారు. సో మనకు ఆ యూకే వీసాలకు సంబంధించిన స్కామ్ గురించి మనకు ఖచ్చితంగా తెలియదు కాబట్టి మనం వాళ్ళ గురించి మాట్లాడడం కంటే అసలు యూకేలో ఏం జరుగుతుంది, ఇటువంటి కేసులలో ఏం జరుగుతుంది అనేది మనము జనాలకు పబ్లిక్ అవేర్నెస్ కోసం అనేది మనం చెప్పుదాం. మనం ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు లండన్లో ఏంటంటే వీసా రూల్స్ అంటే చాలా కష్టంగా ఉన్నాయి. ఇంతకుముందు ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ లేవు. ఓకే, ఎందుకంటే అక్కడ మైగ్రేషన్ పెరిగిపోవడము, తర్వాత ఈ చదువుకోవడానికి పోయిన వాళ్ళు రకరకాల వ్యక్తులు పెరిగిపోయి అక్కడ జనాభా అనేది విపరీతంగా పెరిగిపోవడం ద్వారా అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ వీసా రూల్స్ని కఠినతరం చేసుకుంటూ వచ్చేస్తుంది, చాలా టఫ్ చేసుకుంటూ వస్తుంది. సో జనరల్గా యూకే పోయే వాళ్ళు ఎక్కువ మంది దేని మీద పోతారంటే ఏంటంటే స్టూడెంట్ వీసా మీదనే వెళ్తారు. ఫస్ట్ స్టూడెంట్ వీసా వెళ్ళిన తర్వాత లండన్లో ఉన్న రూల్ ఏంటంటే ఖచ్చితంగా ఎంటైర్ ఫీజు కట్టాలి. స్టూడెంట్ వీసా మీద కనుక వెళ్తే కోర్స్ ఫీజు ఎంత ఉందో అంత ఒకటేసారి కాదు, ఇన్స్టాల్మెంట్ అనేది ఖచ్చితంగా కట్టాలి, తప్పించుకోనికి ఉండదు. ఇంతకుముందు లెక్క ఏ వీసా మీద పడితే ఆ వీసా మీద ఏ కాలేజ్ పడితే ఆ కాలేజ్ లేదు. సో ఖచ్చితంగా ఏంటంటే అక్కడ మొత్తం ఫీజు కట్టాలి. తర్వాత నీకు ఏమవుతుంది, చదువు అయిపోయిన తర్వాత మనకు 18 నెలల నుంచి 2 years వరకు మనకు ఒకటి అది సేమ్ ఫీల్డ్లో పని చేసుకునే మనకు వర్క్ పర్మిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ 2 years వరకు. సేమ్ ఫీల్డ్ అంటే నువ్వు చదివిన ఫీల్డ్. ఇప్పుడు ఒకవేళ బీటెక్ చేస్తే కనుక ఇంజనీరింగ్, ఎంబీఏ కనుక చేస్తే ఎంబీఏ ఫైనాన్స్ చేస్తే ఫైనాన్షియల్ రంగము, అట్లా అంటే నువ్వు చదివిన సేమ్ ఫీల్డ్లోనే నువ్వు ఒక 2 years వరకు నీకు లీగల్గా జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ 2 years లోపు నువ్వు జాబ్ చేసుకున్న తర్వాత ఒక కంపెనీ నేను హైర్ చేసుకుంటే కనుక, ఓకే, అక్కడ అంటే యూకేలో పెట్టిన కంపెనీ కనుక హైర్ చేసుకుంటే కనుక అప్పుడు వాళ్ళకి జాబ్ ఆఫర్ ఇస్తే వీళ్ళు మిగతాది అది జాబ్కు మారుతుంది వీసా. ఓకే, వర్క్ పర్మిట్ మారిపోయి వాళ్ళు అక్కడ నుంచి అక్కడ నివసించే అవకాశం ఉంటుంది. సో అందరు ఎదుర్కొనే ప్రాసెస్ ఏంది, లండన్ వీసా నీకు యూకే వీసా అనేది 99% సక్సెస్ రేట్ ఉంటుంది. 99% సక్సెస్ రేట్ ఉంటుంది. ఒక 1% 2% మనం రకరకాల కారణాల్లో చెప్పలేము, కానీ 99% సక్సెస్ రేట్ ఉంటుంది. సో అందరూ ఇమీడియట్లీ యూకేకి వేసుకుంటారు. ఫస్ట్ పాయింట్. స్టడీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ 2 years అయిపోయిన తర్వాత చాలా మందికి జాబులు లేవు. అక్కడ చాలా మందికి జాబులు లేవు. తిరిగి వచ్చేయాలి కదా, తప్పకుండా తిరిగి రావాలి. ఈ తిరిగి రావాలంటే ఎట్లయితుంది, ఇప్పుడు మనకు భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే మా వాడు లండన్ పోయిండు, లండన్లో చదువుతున్నాడు, లండన్లో పని చేస్తున్నాడు, ఇంటికాడ ఈ డప్పు కొట్టిన వాళ్ళంతా వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ బిల్డప్ ఇస్తాడు, తిరిగి రావడం మళ్ళీ నామోషి కనుక ఏం చేయాలా. ఈ మధ్యలో ఏంటంటే కంపెనీలు ఇప్పుడు జాబులు ఇస్తాను లేవు. లండన్లో కంపెనీలో చాలా రిసెషన్ ఉంది, జాబులు ఇస్తాను లేవు. ఈ వీసాలు కూడా హై ఎండ్ సాలరీస్ పెట్టిండు. మినిమం 60,000 pounds కనుక ఉంటేనే జాబ్ ఇవ్వాలని ఉంటుంది. తర్వాత ఏంది, కంపెనీ వాడు ఏంటంటే ఇప్పుడు వాడు పెట్టాలనుకో, సపోజ్ జాబు వాడు పెట్టాలంటే గవర్నమెంట్కి చాలా పైసలు కట్టాలి. సో వాడు పైసలు కట్టి ఆ వీసా వాళ్ళని చేంజ్ చేసుకొని ఇదంతా నాకు తలకాయ నొప్పి ఎందుకు అని చెప్పేసి వాడు లండన్లో సెటిల్ అయిన వాళ్ళనే తీసుకుంటాడు. ఏది పిఆర్ ఉన్న వాళ్ళనో పాస్పోర్ట్ ఉన్న తీసుకుంటాడు తప్ప ఈ స్టూడెంట్ వీసా కన్వర్ట్ కావడం చాలా కష్టం. అన్లెస్ అంటే వాళ్ళకి నిజంగా షార్టేజ్ ఉంటుంది తప్ప తీసుకోరు. సో ఈ చదువు 2 సంవత్సరాలు అయిపోతుంది, వర్క్ పర్మిట్ 2 సంవత్సరాలు అయిపోతుంది. తర్వాత ఇక ఏం చేయాలి, కంపెనీలు లేవు. ఏం చేయాలంటే దొంగ కంపెనీలు ఉంటాయి. కొంతమంది ఈ వీసాలు ఈ దొంగ కంపెనీలు అక్కడ మనం సిఓఎస్ అంటాం. సిఓఎస్ అంటే ఏంటంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. అంటే ఏదైనా ఒక కంపెనీ ఉంటే ఆ నచ్చిన వ్యక్తికి అరే నా దగ్గర జాబ్ ఉంది నువ్వు రా అని చెప్పేసి సిఓఎస్ రిలీజ్ చేస్తాడు. అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటారు. అది రిలీజ్ చేస్తే జాబ్ వస్తుంది. సో ఈ సిఓఎస్ని ఇప్పుడు వానికి దగ్గర చదువు అయిపోతుంది, 2 సంవత్సరాల వర్క్ పర్మిట్ కూడా అయిపోయిన తర్వాత ఇక వాని దగ్గర 2 ఆప్షన్లు ఉంటాయి. ఖచ్చితంగా జాబ్ కొట్టాల్సిందే లేదా ఇంటికి పోవాల్సిందే. సో ఈ జాబు కొట్టకుండా ఇంటికి పోకుండా ఏంటంటే ఈ డమ్మీ కంపెనీలు ఏవైతే ఉంటాయో కొన్ని కంపెనీలు పెడతారు అక్కడ సిఓఎస్ అని కంపెనీలు పెట్టి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుంటారు సిఓఎస్ అని.
తెచ్చుకొని దాని మీద జాబులు ఇస్తుంటారు ఇంకా. సో ఆ కంపెనీలు పెట్టి వీళ్ళకి జాబులు ఇచ్చినందుకు మినిమం 20 లక్షల నుంచి 30 లక్షలు 40 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. డిపెండ్ అపాన్ ద పర్సన్స్ నెసెసిటీ, వాళ్ళకున్న కెపాసిటీని బట్టి యావరేజ్గా 20 లక్షల నుంచి 50 లక్షలు స్పాన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి కూడా అట్లనే పదుల సంఖ్యలో కంపెనీలు ఇప్పుడు ఉన్నాయి అని చెప్పి అదే వింటున్నాం. అంటున్నారు అంతే. ఇప్పుడు మనం అంటే వాళ్ళు నేరం చేసినా లేదని మనకు తెలియదు, కానీ ఇక్కడ ఎవరికి తెలియని ఒక బ్యూటిఫుల్ విషయం ఏంటంటే ఇంత మొత్తుకుంటున్న ఈ వ్యవస్థలో ఎవరికి తెలియని ఒక బ్యూటిఫుల్ విషయం ఏంటంటే ఎవరైతే పైసలు ఇచ్చిందో వాడు ఏమైనా కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ వాళ్ళు లోపలికి పోతాడు. అక్కడ వాడిని వేసేస్తారు ఫస్ట్. ఎక్కడ? ఇక్కడ యూకేలో యూకేలో ఏంది, ఎవడన్నా పైసలు ఇస్తే ఫస్ట్ నువ్వు ఇల్లీగల్ పనులను ప్రోత్సహించినావు కాబట్టి నేనే తప్ప అని చెప్పి ఫస్ట్ నేను లోపటేస్తారు. ఇమ్మీడియట్లీ డిపోర్టేషన్ చేసి వీసా క్యాన్సిల్ చేస్తారు. దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఇన్ ద యూకే. ఎవడన్నా పొల్యూషన్ పోయి సార్ నాకు వాడు జాబ్ ఇస్తా అంటే నేను 20 లక్షలు కట్టినా సార్ అన్నాడు అనుకో, ఫస్ట్ వీళ్ళు డిపోర్టేషన్ చేస్తారు. నువ్వు ఇల్లీగల్ పని చేస్తున్నావు వీడికి వచ్చి దేశంలో, నీకు జాబ్ రావాలంటే నువ్వు డైరెక్ట్ సంపాదించుకోవాలి, కానీ నువ్వు దొంగ సర్టిఫికేట్లు కొని జాబులు తెచ్చుకుంటావు అని చెప్పి ఫస్ట్ వీళ్ళు డిపోర్ట్ చేస్తారు. కంపెనీ ఎట్లా ఎంకరేజ్ చేస్తుంది అక్కడ గవర్నమెంట్? ఏది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నాకు కంపెనీ ఉంది, నా కంపెనీ యూకేలో ఉంది, నాకు సిఓఎస్ ఉంది, నేను అడ్వకేట్స్కి నేను సిఓఎస్ ఇవ్వచ్చు, అక్కడ నేను సిఓఎస్కి ఇవ్వచ్చు, ప్రతిదీ పేపర్ మీదనే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక అడ్వకేట్ని కనుక నేను నియమించుకుంటే నేను ప్రతి నెల జీతం వేయాలా, ఖచ్చితంగా జీతం వేయాలా, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలా. ఒక నెల ట్యాక్స్ నేను 1500 to 2000 pounds కట్టాలా గవర్నమెంట్కి. ఒక నెలకు ఒక 1500 pounds అంటే ఇట్స్ నథింగ్ బట్ 2 lakhs. 2 lakhs రూపీస్ నేను ట్యాక్స్ కట్టాలా. నిన్ను నియమించుకున్నందుకు నేను 2 lakhs రూపీస్ ట్యాక్స్ నెలకు. సంవత్సరానికి ఎంత కట్టాలా ఒక ఎంప్లాయ్కి? నిజంగా నాకు జెన్యూన్ రిక్వైర్మెంట్ ఉండి నాకు వర్క్ జరుగుతుందంటే నేను తీసుకుంటాను. ఇప్పుడు ఇప్పుడు నా ఆఫీస్ నుంచి నా 5 సిఓఎస్లు ఉన్నాయి, నాకు 5 నేను రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. నేను ఏమైనా తప్పు చేసిన అనుకో క్యాన్సిల్, నా వీసా క్యాన్సిల్ చేసేస్తారు, నా కంపెనీ క్యాన్సిల్ చేసేస్తారు, కంపెనీ మీద పెనాల్టీ కూడా ఇస్తారు. 60,000 pounds నుంచి పైకేసే అవకాశం ఉంది. ఇంకా నేను వేరే దేశస్తున్నా కాబట్టి, అంటే నాకు యూకే పాస్పోర్ట్ లేదు కాబట్టి నన్ను 14 years నుంచి లైఫ్ టైం జైలు వేసే అవకాశం కూడా ఉంది. అక్కడ యూకే సిటిజన్ ఉంటే కొద్దిగా అడ్వాంటేజ్. అక్కడ కనుక యూకే పాస్పోర్ట్ ఉండి ఇటువంటి క్రైమ్స్ చేసినా కూడా కొద్దిగా అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటంటే మనకున్నంత ఉండవు. ఫస్ట్ మనల్ని వేరే దేశంలో కూడా ఇమీడియట్ లోపల వేసేస్తారు, తర్వాత వీసా క్యాన్సిల్ చేసేస్తారు, తర్వాత అంత చికాకు అవుతుంది. యూకే పౌరుని లోపటేసుడు ఇదంతా ఉండదు, కేసులు నడుస్తూనే ఉంటుంది. అది ఆడ మన భారతదేశంలో స్పందించేంత స్పీడ్గా పోలీసులు అక్కడ స్పందించారు. ప్రతిదీ ఒక సిస్టమ్ ప్రకారం ఒక పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని వెళ్ళిపోతుంటారు తప్ప ఇప్పుడు మన భారతదేశంలో కనుక సార్ పలానా పైసలు తీసుకుంటే పక్కన ఎత్తుకొచ్చేటట్టు ఉండదండి. అది ముందు ఆయనక చూడకుండా మనకి ఫోన్ చేస్తారు, ఏం రా పలానా దగ్గర పైసలు తీసుకున్నావు అంటారు మన వాళ్ళు. అవును సార్ తీసుకున్నాడు, కథం అయిపోయినాడు. మన ఎందుకు తీసుకున్నావు ఏంటి తర్వాత విషయం, వాడు పుట్టుకున్న వాడు చెప్పేలో మీరు ఎత్తుకొచ్చేస్తారు. అక్కడ అట్లా కాదు. అక్కడ ప్రతిదీ పక్కాగా ఎవిడెన్స్ అంతా సేకరించుకొని ఇది జరిగిందా లేదా అనేది మొత్తం తెలుసుకొని ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 2 నుంచి 3 నెలలు పడుతుంది అది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ జరగడానికి. ఆ జరిగే క్రమంలో ఏమవుతుంది అంటే ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఫస్ట్ వెళ్ళిపోతారు. ఒకవేళ వాడు ఇల్లీగల్గా ఇప్పుడు నువ్వు ఇల్లీగల్గా మనీ కట్టిన అర్థం నువ్వు ప్రోత్సహించే కదా, నువ్వే ఈ దేశానికి పెడ ఫస్ట్ వెళ్ళిపోతారు. వీడు కంప్లైంట్ ఇచ్చేది చేశారు. ఇంకా అయితే మరి వీళ్ళు ఇంతమంది మాట్లాడుకుంటున్నారు కదా, కంప్లైంట్ ఇచ్చిన వాడు లోపలికి పోతాడు విషయం, లేకపోతే వీసా క్యాన్సిల్ అయితే విషయం ఎవరికి తెలియదు. మీరు చెప్పేంత వరకు తెలియదు ఎవరికి. సో ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా ఏం లేదు. అయితే అదే అంటున్నా నేను. ఇప్పుడు దానికి ఇప్పుడు నేనేం చెప్తా అంటే ఏంటంటే, ఇప్పుడు జాబులు ఇస్తే పైసలు ఇస్తే జాబులు పెడతా అనే ఒక విషయం మీద ఒక యూకేలో ఒక సంఘటన జరిగింది. ఇంత రాద్ధాంతం చేస్తున్నారు కదా. హైదరాబాద్లో గల్లీకు ఆఫీస్ ఉంది, గల్లీకు ఆఫీస్ ఉంది. 2 లక్షలు కడితే 3 లక్షలు కడితే జాబ్ వస్తుంది, హెచ్ఆర్తో మాట్లాడతాము, జాబ్ వస్తుంది, నీకు నెలకు అంత ఇస్తావు ఇంత ఇస్తావు అనేది గల్లీకు ఆఫీస్ ఉంది. యూకే కాబట్టి 2 లక్షలు తీసుకున్నారు, ఇండియా కాబట్టి 2 లక్షలు తీసుకుంటారు. ఏముంది చెప్పు, నాకు అర్థం కాదు. ఎవరి మైండ్ సెట్ మారాలా, ఎవరి మైండ్ సెట్ యువత మైండ్ సెట్ మారాలా. బ్యాక్ డోర్స్ పనిచేయవు. మన టాలెంట్ మన క్రియేటివిటీనే మనల్ని కాపాడుతుంది. కాబట్టి నేను టాలెంట్ పెంచుకుంటా, లేకపోతే మంచిగా చదువుకుంటా, మంచి మార్కులు తెచ్చుకుంటా, ఒక కొత్త ప్రయోగం చేస్తా, ఒక క్రియేటివిటీ. నువ్వు వీటి మీద దృష్టి పెట్టకుండా నువ్వు ఏదో చదువుతావు, దాని మీద నాకు జాబ్ రావటం లేదు, నేను జాబులు కొంటా అంటే ఏడ వర్కౌట్ అవుతుంది. ప్రపంచంలో నిజంగా జాబ్ ఉన్న దగ్గర
ఎవరు కూడా పైసలు అడగడు. అవును కరెక్ట్. ఇప్పుడు నేను ఇన్ని కంపెనీలు నడిపిస్తున్నా కదా, నాకు జాబ్ చేసిన దొరుకుతలేరు. నేను కాలు పట్టుకొని బతిలాడుతా రండి అయ్యా పని చేస్తా అంటే దొరుకుతలేరు. నేను ఎందుకు పైసలు తీసుకుంటా? అయితే ఇప్పుడు వాళ్ళు డబ్బులు కట్టేసిన వాళ్ళకి అక్కడ ఎలాగో న్యాయం జరగదు అంటున్నారు. పోనీ ఇక్కడ ఇండియా నుంచి వాళ్ళు ఒకవేళ ఇండియా నుంచి ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తారు? జరిగిన క్రైమ్ యూకేలో జరిగిన క్రైమ్ యూకేలో ఇక్కడ వేయడానికి ఉండదా? ఎట్లా చేస్తాం ఇండియాలో? ఇప్పుడు ఇండియాలో మీకు అర్థమయ్యే భాషలో యూకేలో యాక్సిడెంట్ జరిగింది అనుకో, ఇండియా వచ్చి కంప్లైంట్ ఇస్తారా? ఇవ్వం కదా. క్రైమ్ లో సింపుల్ లాజిక్, అది ఇండియాకి రిలేటెడ్ ఏం లేదు. So there's ఇండియాకి nothing to do. రిలేటెడ్ ఏం లేదు. ఇండియాకి రిలేటెడ్ ఏం లేదు. ఒకవేళ ఇది యూకే గవర్నమెంట్ ఒకవేళ సీరియస్ గా తీసుకుంటే, ఒకవేళ నిజంగానే స్కామ్ గనక ఇలా జరిగి ఉంటే నందు వాళ్ళ ఫ్యామిలీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? అసలు ప్రపంచంలో ఉన్న లోపాలన్నీ యూకేలో ఉంటాయి. మీకు మీరంటే మీకు ఇమిగ్రేషన్ మీద అవగాహన లేదో కానీ ప్రపంచంలో ఉన్న లోపాలన్నీ యూకేలో ఉంటాయి. ఇంకా ఎన్ని లోపాలు అంటే లోపాలు ఉంటాయి. చక్కగా వాడుకోవచ్చా? లోపాలు చాలా ఉంటాయి కాబట్టి మన యూకే గురించి ఎంత తక్కువ మాట్లాడడం అంత వచ్చింది. సో ఏం జరుగుతుందో చాలా ఉత్కంఠ. అంటే వాళ్ళైతే చాలా ధైర్యం. లేదు, నేను సీరియస్గా ఏం చెప్తా అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను సీరియస్గా చెప్పగలిగేది ఏంటంటే, ఎందుకు అంటే ఇప్పుడు నేను యూకే వెళ్తా రెగ్యులర్గా, అమెరికా వెళ్తా రెగ్యులర్గా, కొన్ని వందల మందిని వేల మందిని చూస్తుంటా కదా నేను అక్కడ, స్టూడెంట్స్ని కానీ వాళ్ళు పనిచేసేలో కానీ చూస్తుంటా కదా. నేను ఏం చెప్తా అంటే ఏంటంటే, మీరు అప్పులు చేసి లోన్లు తీసుకొని ఏదో సాధిస్తామని ఆ దేశానికి పోయి ఆ వీసాలు చక్కగా లేక, ఆ పరిస్థితులు చక్కగా లేక, ఆడ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ నిద్ర లేక తిండి లేక ఏదో బిల్డప్ ఇచ్చిన ఎత్తుకుంటే నేను ఈ భారతదేశం ఏం సంపాదించుకుంటారు? ఏదైతే లీగల్గా సంపాదించుకుంటున్నారా? కాదు. ఇప్పుడు యూకేలో 20 hours వర్క్ పర్మిట్, ఏది స్టూడెంట్ వీసా మీద ఉన్నప్పుడు వీక్లీ 20 hours పని చేయాలా? వీక్లీ 20 hours పని చేస్తే నీకు పర్ అవర్కి $20, 20 pounds వేసుకో, 20 pounds వేసుకో, ఎంత వస్తుంది? 400 వస్తుంది. 400 అంతా కలిపితే నీకు 1600 వస్తుంది. 1600 ఖర్చులకే పోతాయాడ. కాస్ట్ ఆఫ్ లివింగే పోతుంది నీకు, తిండికి ఖర్చులకు వాటికే పోతుంది. నువ్వు బతకడం కోసం పార్ట్ టైం చేసుకోవడానికి పెట్టింది గవర్నమెంట్. ఏదో నీకు కొద్దిగా ఎక్స్ప్లోర్ వస్తుంది, వాళ్ళకి కొద్దిగా ఎంప్లాయ్మెంట్ తక్కువ చీప్లో దొరుకుతుంది చెప్పి పెట్టింది తప్ప మన వాళ్ళు ఏం చేస్తారు? ఈ 20 hours తీసి పడేసి మనకు డైలీ 10 గంటలు 12 గంటలు చేస్తారు డైలీ. ఇంకా చాలామంది ఇంకా మీకు అంటే ఇప్పుడు నేను డైలీ 20 hours పని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా చెప్తున్నా, ప్రామిస్. ఏం జీవితం అండి అది. అందుకే నేను చదువుకునే ఏజ్లో అందరికి అదే చెప్తున్నాను. చదువుకునే ఏజ్లో ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అంటే ఓకే, నువ్వు టెక్నికల్గా హై స్టాండర్డ్స్ ఉంటే వెళ్ళు, లేదా ఇంట్లో సచ్చేంత డబ్బు ఉంటే వెళ్ళు. ఇంకంతే, ఈ రెండే. నీకు టెక్నికల్ హై స్టాండర్డ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో నువ్వు ప్రయోగాలు చేయాలా, నీకు హయ్యెస్ట్ మార్క్స్ ఉన్నాయి, బాగా విపరీతమైన నువ్వు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అనుకుంటే వెళ్ళు. అట్లాంటి వాళ్ళ గౌరవం ఉంటుంది. లేదా మా ఇంట్లో పైసలు ఎక్కువ అయిపోయినాయి, ఏం కాదు, 1 కోటి 2 కోట్లు పోయినా ఏం కాదు, అట్లా పోయి మంచిగా 2 సంవత్సరాలు మంచిగా చదువుకుంటా, మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తా, నేర్చుకుంటా అంటే వెళ్ళు. సంపాదించడం కోసం చదువుల పేరు పెట్టుకొని వెళ్ళొద్దు అని చెప్తున్నా నేను. మిడిల్ క్లాస్ వాళ్ళకి కాదు అని అంటున్నారు. ఇండియాలో లేవా కాలేజీలు? ఇండియాలో చదువుకోవడం లేదా? ఇండియాలో లేవా కాలేజీలు? ఇంకొక ప్రశ్న సార్, వాళ్ళ కేసు పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు అన్నట్టుగా గల్లీకి ఒక ఆఫీస్ ఉంది, ఇట్లాంటి నేను ఉద్యోగం ఇప్పిస్తాను లక్షల్లో దండుకుంటున్నాను. మరి ఇట్లాంటి వాళ్ళు ఒకవేళ ఇక్కడ అట్లాంటి కేసెస్ ఒకవేళ పెడితే న్యాయం జరుగుతుందా? ఏ న్యాయం జరుగుతుంది? దేశంలో వాడు ఆల్రెడీ తీసుకున్న పైసలని ఖర్చు పెట్టేస్తాడు అంతే. వాడు మోసం చేసినట్టు పోయి కంప్లైంట్ ఇస్తారు, వాడిని ఎత్తుకొచ్చి 1 నెల రోజులు జైలు పెడతారు. అంతేనా? కదా, నెల జైలు పెడతారు. వీడు అడిపోతాడు, వాడు అడిపోతాడు. వీడు కట్టినోడేమో వాడు మోసం చేసిన వాడు తిరుగుతుంటాడు, వీడేమో వాడి పైసలు వీడు చేసుకుంటాడు. కట్ చేస్తే అది కేసు వచ్చారు, వీడు మర్చిపోతాడు, వాడు మర్చిపోతాడు. ఎన్నాళ్ళు పడుతుందండి ఈ కేసు? అసలు యావరేజ్గా 5 సంవత్సరాలు పడుతుంది. ఈ 5 సంవత్సరాలు వీడు ఉన్నాడు దగ్గర. వీడు మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు ఈడ మోసపోయినా కదా అని మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ కొత్త బిల్లు పెడతాడు, యూకే చదువుకుంటా అంటాడు. యూకే పోతాడు, ఈ కేసు ఆడైపోతుంది. సైకిల్ అది. లేదా వీడికి కుట్టిదో గుడ్డిదో ఏదో జాబ్ వస్తుంది, ఆ జాబ్లో పడిపోతాడు, ఆ జాబ్ రాగానే పెళ్లి చేస్తాడు, కేసు ఉంటే ఎవరు తిరుగుతాడు? వదిలేస్తారు. కేసు పెట్టేటప్పుడు ఉన్న ఆవేశము నడిపేటప్పుడు ఉండదు మనిషి. కరెక్ట్. పెట్టిన తర్వాత నడపలేరు చాలా మంది. ఎగ్జాక్ట్లీ, రైట్ సార్. మొత్తానికైతే చాలా హల్చల్ చేస్తుంది ఈ అంశము నందూస్ వాళ్ళకి సంబంధించి. చూద్దాం ఇంకా ఎటువంటి టర్న్స్ తీసుకుంటుందో, అసలు నిజంగానే ఒకవేళ బాధితులకి న్యాయం జరుగుతుందో లేదో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.